ప్రస్తుత సమయంలో చాలామంది సనాతన ధర్మం గురించి చులకనతో మాట్లాడుతున్నారు. కొందరు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు డబ్బు మదంతో వ్యక్తిత్వం లేకుండా రకరకాలుగా మాట్లాడటం జరుగుతున్నది. సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు కాముగా ఉండాలి. అయితే అన్నీ తెలుసు అనే అహంకారంతో, గర్వంతో, డబ్బు మదంతో మాట్లాడుతున్నారు. ఈ విషయాల మీద మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. ఈ సమాజం కూడా కొన్ని తెలియని విషయాలను తెలుసుకుంటుందని నేను మీ ముందుకు రావడం జరిగింది. కావున మీ అభిప్రాయాలను చెప్తే మీ అభిప్రాయాలనే నేను సమాజానికి పరిచయం చేస్తాను. సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు మధు అండి. మధు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు మధు అండి. ఈ సనాతన ధర్మం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజానికి మీరు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పండి మధు గారు. ధర్మం అనేది అందరూ పాటించాలి. అది ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ ధర్మం అనేది అందరూ పాటించాలి. కానీ దానికి ఒక పరిధులు ఉంటాయి. అది దాటి ఎవరైనా మన ధర్మం గురించి వేరొక ధర్మం గురించి మాట్లాడడం అనేది తప్పు. మనం వేరే వాళ్ళ ధర్మం గురించి మతాల గురించి కానీ వేరే వాళ్ళు మన ధర్మం మతాల గురించి కానీ మన కట్టుబాట్ల గురించి మాట్లాడడం తప్పు. అట్లా దాన్ని మాట్లాడటమే కాదు, దాన్ని కించపరుస్తూ మాట్లాడేటట్టు లడ్డూ కావాలా నాయన, లడ్డూ కావాలా నాయన అని ఒక అమ్మాయి మీటింగ్లో అడిగితే కార్తీ అమ్మ ఇప్పుడు లడ్డు గురించి వద్దు, కాంట్రవర్సీలు వద్దు అని అన్నాడు. కాంట్రవర్సీ ఏంటిది? అది కాంట్రవర్సీ కాదు కదా. మా ధర్మం గురించి కొందరు మాట్లాడితే లేకపోతే అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే తప్పేం కాదు కదా. అంటే మీ ఉద్దేశంలో ఈ ప్రసాదాన్ని క్యాజువల్ గా తీసుకొని వాళ్ళకు తోచినట్టు మాట్లాడడం తప్పు అని మీరు అంటున్నారు. ఇది పాప కార్యము అపవిత్రం అని మీరు అంటున్నారు, అంతేనా? తప్పేనండి. ఇప్పుడు మనకంటే ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇట్లా నేను రోజు అందరి ముందర రోడ్డు మీద మాట్లాడలేను కదా. రోడ్డు మీద కానీ మెట్రో స్టేషన్లో ఇట్లా నేను జై శ్రీరామ్ అని అంటే కనుక అందరు నా వైపు చూస్తారు ముఖం మీద. అదే వేరే మతస్థులు ఏమైనా చేస్తే కనుక కూడా దాన్ని ఎవరేమనట్లేదు. మనం ఎంత స్వేచ్ఛ వాళ్ళకి ఇస్తున్నామో అదే స్వేచ్ఛ మాకు కావాలి. జై శ్రీరామ్. ఆ యొక్క దాని మీద అసలు ఎవరు కూడా యూనిటీ కావట్లేదు. ఏదో ఒక చిన్న విషయం అక్కడ జరిగిందంటే దానికి మాత్రం వాళ్ళు అందరూ ఒకటి అవుతున్నారు, కానీ హిందువులు మాత్రం ఒకటి కావట్లేదు. అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారో ప్రకాష్ రాజ్ కానీ కార్తీక్ కానీ ఇంకెవరైనా కానీ XYZ ఎవరైనా మాట్లాడి దానికి అందరికీ కూడా ప్రతి ఒక్క హిందువు దానికి కౌంటర్ వేయాలి. ఈరోజు చదరగట్లో చూడండి, చదరగట్ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ చూడండి, పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ చూడండి మొత్తం పాలస్తీనీ జెండాలు పాకిస్తాన్ జెండాలు పెట్టారు. సో ఎక్కడ పోతుంది మన దేశం? అయితే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ భారతదేశాన్ని ప్రేమించని వాళ్ళు, సనాతన ధర్మం గురించి అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళందరూ దేశద్రోహులుగా మీరు పరిగణిస్తున్నారా? 100%. అయితే మన దేశం గురించి మాట్లాడు, మన సంస్కృతి గురించి మాట్లాడు. నువ్వు ఏదైనా మతం ఉండని, మీ మతానికి మేము అగనిస్ట్ కాదు. కాకుంటే మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఉండాలి. కానీ ఇక్కడ ఉండి అక్కడ మాటలు మాట్లాడడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఇది 100% తప్పు. అది పద్ధతి కాదు. దానికి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మేము వాళ్ళని దేశద్రోహులుగానే చూస్తాం, టెర్రరిస్టులుగా కూడా చూస్తాం. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మీ అభిప్రాయంలో భారతదేశాన్ని మరియు భారత పౌరులను ప్రేమించని వాళ్ళు, న్యాయబద్ధంగా ఉండని వాళ్ళు, ధర్మబద్ధంగా ఉండని వాళ్ళు ఈ దేశంలో అనర్హులుగా మీరు ప్రకటిస్తారని, ఈ దేశ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలని మీ అభిప్రాయంలో తెలుస్తున్నట్లుగా నాకు కనబడుతున్నది. ఓకే, చాలా సంతోషం అండి. మీరు దేశాన్ని ప్రేమిస్తున్నందుకు, దేశ గౌరవం కోసము మీ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ మాటలలో తెలుస్తుంది. కావున ఇవే నా జోహార్లు. భారత్ మాతా కీ జై. థాంక్యూ, ధన్యవాదాలు.